రెడ్డి అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని ఉద్దేశించి ఒక మహిళ పక్కనే ఉండగానే ఏ రకంగా తిట్టాడు అన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు కాకినాడలో జరిగినటువంటి దాడి ఘటన కూడా తెలుసు. ఆ కేసులో ఇప్పటికీ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి మేము. కానీ గత 6 సంవత్సరాల నుంచి ఇది ఫేస్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఎవరైనా సరే కార్యకర్తలు ఆవేశపడి గబుక్కున ప్రజాస్వామ్యంలో ఆవేశంగా ముందుకు వెళ్ళడం అనేది తప్పుగానే నేను చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ వైసీపీ నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది, కానీ వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాల్సింది కూడా ఉంది. అంటే అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు చూసాం సార్. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుకొని, ఒక ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని వారి తల్లి గారిని అవమానిస్తూ అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు పూర్తిగా ప్లే చేయలేదు సార్. ప్రజలు కూడా చూడలేరు. అలాంటి మాటలు మాట్లాడి నేను మాట్లాడలేదు, నేను ఆయన అనలేదు ఆయన సమర్థించుకోవడం ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి మొత్తం చీకొడుతున్నటువంటి పరిస్థితి వైసీపీ నాయకులు కానీ, వైసీపీ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ. అందుకు దాని నుంచి తప్పించుకోవడం కోసం అంబటి రాంబాబు వచ్చి పైగా చెప్తున్నాడు, వీళ్ళు అనేస్తారు, అనేసేసి ఏ రకంగా తప్పించుకుంటారు అనేది కూడా చూస్తాం. అంటే శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని తిట్టరండి, ఎవరిని అనరండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. ఆయనకి అనాల్సిన అవసరమే ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చుట్టూరు పెద్ద పేటీఎం కూలీలాగా వీళ్ళందరినీ ఒక 10 మందిని పెట్టుకొని ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా తిట్టించడం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆ సైకో ఆనందాన్ని ఎంజాయ్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టుకతో వచ్చినటువంటి పోలిక. ఆ మాటలే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ఇలాంటి మాటలే మేడం, మనం మాటలకు సంబంధించిన ఇష్యూసే. ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడడం వల్లే అవతల వాళ్ళ కోపం వస్తుంది. మన సైకో అండమ్స్ అలాంటివి కూడా కొంచెం ఒకసారి చూడండి. ఎందుకంటే మనం మాట్లాడేదే ఇలాంటి మాటల్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో డిబేట్ పెట్టాడు. సార్ ఇంకో మాట చెప్తాను సార్, ఎందుకంటే వాళ్ళకి మేము బూతులు చెట్లేదు, సైకో నిజంగా కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీరు చంద్రబాబు రెడ్డి గారి దగ్గర జెండాలు మోసే జెండా కూలీలు మీరే మమ్మల్ని అంటే చంద్రబాబు నాయుడు కలిసి జెండాలు మోసే జెండా కూలీలు మీరు మా గురించి మాట్లాడకూడదు, మీకు హక్కు లేదు. మిమ్మల్ని ఆల్రెడీ తాకట్టు పెట్టేశారు మీ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు. జెండా కూలీలు మీరు, జెండా కూలీలు వచ్చి మమ్మల్ని మాట్లాడతాట. ఈ మాటలే సరే, ఈ మాటలు వద్దండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడినప్పుడు ఆపాలండి. పేటెంట్ కూలీ లేదండి నాయకులు పెట్టుకుని సరే ఆపానండి ఒక నిమిషం ప్లీజ్. ఈ మాటల వల్లే కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ మాటల వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ మాటలే మాట్లాడకూడదు అనేదే మన డిబేట్ సారాంశం కదా. నేను మేడం అన్నప్పుడు కూడా సైకో అన్నప్పుడు కూడా నేను ఆపానండి నేను ఆపుతున్నాను కదా. మళ్ళీ మీరు మాట్లాడండి. ఒక నిమిషం ఉండండి. యా మేడం 1 minute క్లోజ్ చేయండి ప్లీజ్. సార్ వైసీపీ నేత కాస్త కాపు నేతను చేసేస్తారు. రంగా గారికి